చట్టం ప్రకారం ఒక మనిషిని ఇంకో మనిషి చెయ్యెత్తి కొట్టొద్దు. అది భర్త అయినా, తండ్రి అయినా, పాలోడైనా, పగోడైనా దెబ్బలు కొట్టే అధికారం ఎవ్వలకు లేదు. ఆఖరికి పోలీసులకు కూడా దొంగలను కొట్టే అధికారం లేదు. ఎంత పెద్ద నేరం చేసినా కొట్టే అధికారం వాళ్ళకి లేదు. మరి ఎట్లా వాళ్ళకు బుద్ధి వస్తుందంటే దానికోసం కోర్టులు ఉంటాయి. ఆ కోర్టులే శిక్షలు ఇస్తాయి. అంతేగాని పోలీసులకు కొట్టే అధికారము చింతాకు మందం కూడా లేదు. కానీ ఇక్కడ చూడండి, చట్టాన్ని లెక్క చేయకుండా పోలీసులు ఎసోంటి కొట్టుడు కొట్టిండ్రో. వాళ్ళ చేతులకు జట్టలు బుట్ట, వాళ్ళ అధికార బల్పుల మన్నువయ్య. అరేరే, అది ఏం కొట్టుడు? వాళ్ళు మనుషులు అనుకుంటున్నారా లేకుంటే పశువులు అనుకుంటున్నారా? గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. ఇంతకు వాళ్ళు చట్టం తెలిసిన పోలీసులేనా లేకుంటే ఏదో అడ్డమారి గుడ్డు దెబ్బల పోలీసులు అయినరా? రోడ్డు మీద అందరు చూస్తుంటే లాఠీలతోని పాదాల మీద కొడితే ఎంత దెబ్బ తాకాలి, ఎంత బాధ కలగాలి. వాళ్ళు దొంగలా లంగలా అట్లా కొడుతున్నారు. ఎంత పెద్ద నేరం చేసినా కొట్టే అధికారం పోలీసులకు లేదు. మనుషులను కిరాతకంగా చంపే తీవ్రవాదులు అసొంటోళ్ళు కూడా పల్లెత్తు మాట అన్నారు. చిన్న షీపురు పుల్ల గీసినట్టు కొట్టారు. గుంటూరు జిల్లా తెనాలిపట్నం ఐతనగర్లుండే దళిత యువకులట ఇల్లు గంజాయి మత్తుల కానిస్టేబుల్ మీద దాడి చేసిండ్రట. అందుకే ఇట్లా కొట్టిండ్రని అంటుర్రు. వీళ్ళేమో కానిస్టేబుల్ చిరంజీవి అనే టైంనే లంచం అడిగితే ఇయ్యనందుకు మా మీద దాడి చేసిందని బద్నామం వేస్తున్నారని అంటున్నారట. ఇటు పోలీసులు తప్పు చెప్తున్నారా లేకుంటే వీళ్ళే తప్పు చెప్తున్నారా అనేది పక్కకు పెడితే ఇట్లా కొట్టే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చిండ్రు? వాళ్ళు రక్షక భటులా లేకుంటే రాక్షస భటులా? ఈ తిరగ కొడితే తర్వాత వాళ్ళు నడవగలుగుతారా, పని చేసుకోగలుగుతారా? ఈ దెబ్బలు ముందు ముందు ఇబ్బంది పెట్టాయా? కాసింత కూడా ఆలోచన లేకుండా ఏంది కొట్టుడు? 10 మందిలో అందరు చూస్తా అంటే కొట్టాలని ఏ చట్టంలున్నది? మేం పోలీసులం, మేమేం చేసినా నడుస్తుంది అనుకుంటే ఎట్లా? ఎవరో ఒకలిగో ఇట్లా వీడియో తీస్తారు, సోషల్ మీడియాలో పెడతారు. అప్పుడు ఉద్యోగాలకు ఎసరు వస్తుందని తెలియనట్టున్నది ఈ పోలీసులకు. ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ దాకా పోతుంది, మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది అనేది తెలియదో? అంతా తెలిసినా పోలీసు అధికారం ఉన్నదన్న బల్పో తెలియదు కానీ ఇట్లా మనుషులను హింస పెట్టిండ్రు. అసలే పెద్ద కుల పోలను వదిలిపెట్టి చిన్న కులాల జనాల మీదనే పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు అనే బద్నాం ఆల్రెడీ పోలీసుల మీద ఉన్నది. అది నిజమే అన్నట్టు ఇక్కడ ఇట్లా చేసిండ్రు. అదే కానిస్టేబుల్ మీద పెద్ద కులపోలు దాడి చేస్తే ఇట్లా నడి రోడ్డు మీద కొట్టేటోళ్ళేనా పోలీసులు? సార్లు, ఏపీ పోలీస్ పెద్ద సార్లు, మీ పోలీసులు ఇంతటి ఘనకార్యం చేసినందుకు గట్టి చర్యలు తీసుకోండి, లేకుంటే సామాన్య జనాన్ని సావ కొడతారు.